వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ మార్కెట్ ప్రాప్యత భద్రతకు సెబీ కీలక చర్యలు. ఆచంట సిద్ధాంతాలలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ కు జాతీయ పంచాయతీ అవార్డుల పంట. గ్రామీణ పాలనలో 5 అవార్డులతో రాష్ట్ర ఘనత. భారత మూలధన మార్కెట్లో పెట్టుబడిదారుల భాగస్వామ్యం వేగంగా పెరుగుతుందని సెబీ చైర్మన్ తుహిన్ పాండే తెలిపారు. ఇండియా ఇన్వెస్టర్స్ కాన్ఫరెన్స్ లో మాట్లాడిన ఆయన ఈక్విటీ ఇష్యూలు పెట్టుబడిదారుల ఆసక్తి గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. మార్కెట్ ప్రాప్యతను మరింత సులభతరం చేయడం, పెట్టుబడిదారుల భద్రతను బలోపేతం చేయడం కోసం సెబీ చర్యలు చేపడుతుందన్నారు. దేశీయ పెట్టుబడిదారులతో పాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కూడా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ప్రోత్సహించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. భారత ఆర్థిక మార్కెట్ల విస్తరణ, పెట్టుబడుల పెరుగుదలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తుహిన్ పాండే స్పష్టం చేశారు. It's not just about economic expansion, it's about formalization. It's about the financialization of savings, and importantly, it's about trust in institutions. We are living in uncertain times. Ongoing geopolitical developments, including war in West Asia, continue to affect trade flows, exchange rates, and external balances. Many economies are navigating uneven recoveries. And yet, amidst this uncertainty, India stands out for its resilience. India remains one of the fastest growing major economies, with growth estimated at 7.7% in FY26. However, due to the headwinds, there is some moderation in F27 growth estimates and increased risks of higher current account deficit and inflation. India's growth is anchored in domestic consumption, strong public investment, and improving private sector participation. Public capital expenditure has nearly doubled as a share of total expenditure, from about 12% in FY21 to 23% in FY26. Rapid improvements in physical connectivity such as roads, railways, ports, airports, and rural and urban mobility act as important growth enablers. Our energy transition is accelerating, with more than half of installed capacity now coming from non-fossil resources. And our digital public infrastructure has become a global benchmark, enabling inclusion, reducing costs, and strengthening governance. ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల భూ హక్కుల భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భూ రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి రైతుకు న్యాయబద్ధమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా భూమిపై హక్కులు మరింత బలపడతాయని, భవిష్యత్తులో భూ వివాదాలకు అవకాశం తగ్గుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాదారు పాసు పుస్తకాన్ని అందజేయనున్నారు. ఏడుకొండల గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పాసు పుస్తకం రైతుకు భద్రత, భరోసా. అనంతరం వెంకటరమణ గారిని ముందుకు రావాల్సిందిగా
ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకు అభినందనలు, స్వాగతం సుస్వాగతం. పెద్ద ఎత్తున వచ్చారు, మీ అందరికీ అభినందనలు. ఈరోజు గోదావరి జిల్లా, ఎప్పుడు ఈ జిల్లాకు వచ్చినా ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎటు చూసినా ఒక పక్క గోదావరి పరవళ్ళు, ఇంకో పక్కన పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, ఎక్కడా ఒక సెంటు వేకంట్ లేకుండా సెంటు కనపడిస్తే చెట్టు పెట్టే మనస్తత్వం ఉండే రైతు ఉండే ఏకైక జిల్లా వెస్ట్ గోదావరి జిల్లా. భూమిని సద్వినియోగం చేసుకుంటారు. పంటలు పండించడంలో మీకంటే మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంకొక పక్కన ఒకప్పుడు గోదావరి జిల్లాలే, గోదావరి డెల్టానే దేశానికి అన్నం పెట్టిన రోజులు. అలాంటి గోదావరి జిల్లాలో ఈరోజు మీ అందరితో మీకు ఒక పెద్ద అనుబంధం, భూమితో విడదీయరాని అనుబంధం మీ అందరిది. అయితే నాకు కూడా కొన్ని ఇబ్బందులు. ఎక్కడైతే నేను విశాఖపట్నం పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. రాయలసీమకు పోతే భూమి కావాలంటే ఇస్తారు, అక్కడ కూడా పెద్ద ఎత్తున వస్తాయి. ఇక్కడ మాత్రం ఒక సెంటు భూమి ఇవ్వాలంటే చాలా కష్టం, సేకరించాలన్నా కష్టం. ఓసారి నాకు అనిపిస్తుంది, ఈ జిల్లా పైన నాకు ప్రత్యేకమైన అభిమానం ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా ఈ జిల్లా నన్ను, పార్టీని ఆదరించారు, అభిమానించారు. అలాంటి జిల్లా, కానీ ఇండస్ట్రీస్ కూడా రావాలి. ఒక పక్క అక్వాకల్చర్, నిన్నే కేంద్ర మంత్రులు 4 వచ్చారు. 4 విశాఖపట్నంలో ఒక మీటింగ్ పెట్టి భవిష్యత్తులో అక్వా రైతులను ఆదుకోవడానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తానని చెప్తాను. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇలాంటి జిల్లాలో మీకు గొడవలే తెలియవు, ఎప్పుడు కూడా మీరు ఎక్కడ విరోధాలే పెట్టుకోరు. అలాంటిది మీ జిల్లాలో కూడా గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో చాలా అవకతవకలు చేశారు, రికార్డులు మార్చారు, మీ భూమి 22Aలో పెట్టారు. ఇలాంటి అనేక సమస్యలు చేసి మీకు ఇబ్బందులు కలిగించారు. అంతేకాకుండా మీ మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి కూడా వచ్చారు. అందుకే ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. ఇంత మునుపు కూడా నేను మొట్టమొదటిసారిగా 94లో రెవెన్యూ మంత్రి అయ్యాను, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేశాను, రెవెన్యూ సమస్యలు తెలిసిన వ్యక్తిని. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు తక్కువగా ఉంటాయి. దానికి కారణం బ్రిటిష్ వారి పరిపాలన. రాజంట నియోజకవర్గంలోని సిద్ధాంతం గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యమని నేతలు తెలిపారు. రైతులకు పారదర్శకంగా పట్టాదారు పాస్ పుస్తకాలు అందించడం ద్వారా భూ హక్కుల భద్రత కల్పించబడుతుందని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని సిద్ధాంత గ్రామం యొక్క గ్రామ సభకు ఇచ్చేసిన గ్రామ రైతు సోదరులు, గ్రామ పెద్దలు, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతు సోదరులు, అలాగే సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, అధికార మిత్రులు, పాత్రికేయ మిత్రులు, అలాగే ఈనాడు ముఖ్య అతిథి, ఈనాడు మన భూమి మన హక్కు కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతుల యొక్క భూమిని కాపాడాలని ఒక భూ బకాసుడైన గత ప్రభుత్వంలో జగన్ గారి యొక్క బొమ్మలతోటి రాళ్ళు, సర్వేలు, ఆఖరికి పాసబుక్కలు ఇవన్నీ కూడా భూమి మంద కాదని చెప్పే
బాధపడుతున్న రైతులకి భూ హక్కును కల్పించాలి ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పి 3 పర్యాయాలు రెవెన్యూ సదులు గ్రామాల్లో పెట్టి దానికి సంబంధించిన ఈ భూమి యొక్క సరిహద్దుల్ని క్రియేట్ చేయడమే కాకుండా రాజముద్ర కలిగిన పాసబుక్కులతోటి భూ యజమాని యొక్క హక్కులు కల్పించడంలో ప్రధాన భూమిక వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు ఈ కార్యక్రమంలో రావడం, దాంట్లో ప్రధానంగా మాకన్నా ప్రజాపతుల కన్నా రైతే ముఖ్యమని ఇద్దరు సోదరుల్ని రైతు సోదరులు కూడా కూర్చోబెట్టుకుని ఈనాడు ఈ కార్యక్రమంలో ఎక్కడా భూ కబ్జాదారులకు భయపడక్కర్లేదని చెప్పే ఒక మహత్తర కార్యక్రమాల్లో ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నుంచి చేస్తున్న, అలాగే కేంద్రం నుంచి మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి ఈనాడు జరుగుతున్న కార్యక్రమాలు డబల్ డెక్కర్ ప్రభుత్వంలో ప్రవర్తిస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. ఈనాడు ముఖ్యమంత్రి గారు వచ్చారు అంటే ఈ రాష్ట్రం ఎలాగుంది, రాష్ట్ర రైతులు ఎలాగున్నారు, రాష్ట్ర ప్రజలు ఎలాగున్నారు తెలుసుకునే కార్యక్రమంలో మన నియోజకవర్గం ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారు? మన బాగోగులు తెలుసుకోవడం కోసం. మన నియోజకవర్గ ప్రజలు, రైతులు ఎలాగున్నారు, ప్రజలు ఎలాగున్నారు, శాసనసభ్యుడు ఎలాగున్నాడు అనే కార్యక్రమం కూడా చూడడానికి వచ్చారు. తర్వాత కార్యక్రమాల్లో కార్యకర్తల సమావేశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ కార్యకర్తల సమావేశంలో కూడా కార్యకర్తల ఇబ్బందులు. ఈనాడు ఇక్కడ కార్యకర్తలు జనసేన నుంచి వచ్చారు, భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చారు, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు. అలాగే జాతీయ పంచాయతీ అవార్డుల ప్రధానోత్సవంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోసారి తన ప్రతిభను చాటుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర అభివృద్ధి, ఉత్తమ పాలన, నూతన ఆవిష్కరణలు, ప్రజా కేంద్రిత కార్యక్రమాల అమలులో విశేషంగా పనిచేసినందుకు రాష్ట్రానికి మొత్తం 5 జాతీయ పంచాయతీ అవార్డులు లభించాయి. జూన్ 3, 2026న పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో 4 గ్రామ పంచాయతీలు దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సుస్థిర అభివృద్ధి అవార్డును అందుకోగా, ఒక మండల పంచాయతీకి నానాజీ దేశ్ముఖ్ ఉత్తమ పంచాయతీ సుస్థిర అభివృద్ధి అవార్డు దక్కింది. ఈ విజయంతో గ్రామ స్థాయి పాలనను బలోపేతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని మరోసారి నిరూపితమైంది. In fact, for the last 1 year, we took consistent effort for getting into these awards, and we are very happy that in 5 categories we got awards. While we have a lot of support from the Honorable CM and Honorable Deputy CM, our grassroots people like Panchayat Secretaries, Sarpanchas, and district level Panchayati officers, everyone have given their best to get into these awards. It goes a long way. The recognition of good work at the national level is certainly a great impetus for all the grassroots level workers working in the Gram Panchayats in the state of Andhra Pradesh. We rally behind our great Minister, Deputy Chief Minister Sri Pavan Kalyan Garu and Honorable Chief Minister Nara Chandrababu Naidu Garu as a good team and rise up to their expectations. And next year we try to win all 9 awards at the national level. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయలు నామినేషన్ పత్రాలను అధికారికంగా దాఖలు చేశారు. నామినేషన్ సమర్పణకు ముందు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా వీరికి బీ ఫారాలు అందజేయబడ్డాయి. తర్వాత పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అసెంబ్లీ ప్రాంగణంలోని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ అభ్యర్థులకు తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల మద్దతు లభించనుంది. సానా సతీష్ రెండోసారి రాజ్యసభలో అడుగు పెడుతుండగా, భాష్యం రామకృష్ణ మరియు చింతకాయల విజయ్ తొలిసారి ఎగువ సభలో ప్రవేశించనున్నారు. టీడీపీ ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి మరియు శ్రీకాంత్ మెగా డిఎస్సీ నియామక ప్రక్రియపై వైసీపీ పార్టీ చేసుకున్న అభ్యంతరాలను తీవ్రంగా ఖండించారు. పూర్తిగా అర్హులైన అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తున్న సమయంలో వివాదాలు సృష్టించడం సరైంది కాదని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి, విద్యారంగంలో మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేస్తుందని వారు తెలిపారు. ఈ పురోగతిని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆరోపించారు. తమ హయాంలో అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైన వైసీపీ ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని వారు వ్యాఖ్యానించారు.
అవసరం లేని రాజకీయ విమర్శలను మానుకొని విద్య మరియు ఉద్యోగ రంగాల్లో జరుగుతున్న సానుకూల మార్పులను గుర్తించాలని వైసీపీకి టీడీపీ ఎమ్మెల్సీలు సూచించారు. న్యూస్ పేపర్లో ఒక ప్రైవేటు విద్యాసంస్థలు ఏ విధంగా అయితే మా స్టూడెంట్స్ ఈ మార్కులు సాధించారని వేస్తారో ఆ విధంగా ప్రభుత్వ బడిలో చదివినట్టు వాళ్ళందరూ కూడా వేసి అంత అద్భుతంగా చేస్తే ఈరోజు ఆ కడుపు మంటతో ప్రభుత్వ బడులకి మంచి భవిష్యత్తు ఉంది, ఈ టీచర్లు అద్భుతంగా నడుపుతున్నారు, తద్వారా నారా లోకేష్ గారికి, కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మంచి పేరు వస్తుంది, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా మంచి పేరు వస్తుంది, మళ్ళీ మనకి అధికారం వచ్చే ఆ సమస్య లేదు అని చెప్పనేసి ఆలోచనతోటి ఆఖరికి కష్టాలు పడి అప్పులు చేసి తినటానికి తిండి కూడా లేకపోతే అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటే అక్కడికి వెళ్ళి భోంచేసి కూడా చదువుకున్న విద్యార్థుల్ని నా కళ్ళతో నేను చూడటం జరిగింది. నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసేటప్పుడు మేము ఎన్నో కోచింగ్ సెంటర్స్కి కానీ వాళ్ళందరికీ కూడా తిరిగితే కడు పేదరికంలో ఉన్నా సరే ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలనే లక్ష్యంతో కడుపు మార్చుకొని మరి కష్టపడి చదివి ఉద్యోగాలు కొట్టిన పిల్లలు ఉన్నారు. అటువంటి విద్యార్థుల మీద మీ విషం కక్కుతూ ఈ రకంగా వాళ్ళని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మానసికంగా వేధిస్తున్నారంటే మీరు ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాలి. మీ ఇప్పుడు కూడా ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది సంగతి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి డిపార్ట్మెంట్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అయితేనేమి, కమిషనర్ గారు అయితేనేమి, స్పోర్ట్స్ కోటాలో జరిగిందని చెప్పనేసి మాట్లాడితే కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రతి దానికి వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణకి ఉదాహరణ చెప్తూ ఏ విధంగా ప్రాబ్లం దాన్ని సాల్వ్ చేసాం, ఏ విధంగా ఎందుకు వాళ్ళకి అర్హత రాలేదనేది కూడా వివరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది పేటీఎం బ్యాచ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇంకా ఏదో రాష్ట్రంలో 2025 డిఎస్సిలో ఏదో జరిగిపోయిందనేటటువంటి ఉద్దేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆలోచించడం అంతకన్నా దారుణమైన అంశం ఇంకోటి లేదని తెలియజేస్తున్నాం. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా చెప్తా ఉన్నాం, మీ బిడ్డలకు కూడా దీంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. ఈ 16,000లో తెలుగుదేశం పార్టీకో, జనసేన పార్టీయో, బీజేపీ పార్టీకో, కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలకు సంబంధించిన వాళ్ళకేం రాలేదు. నిరుద్యోగి ఎవరైనా సరే. ఏపీలో చంద్రబాబు పాలనలో అరాచకం రాజ్యం వెళ్తుందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. పోలీసులతో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా చాకరీ చేయించుకుంటుందని అన్నారు. సోమవారం తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నాని మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం అడ్డగోలుగా చాకరీ చేయించుకోవడం తప్పితే వారి వంక కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేకపోవటం, ఈ రాష్ట్రంలోని రైతాంగాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునే విద్యార్థుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవారి అందరినీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల్ని వారు వీరని లేకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్ని వీళ్ళందరినీ మోసం చేసినట్టుగానే ఆఖరికి పోలీస్ కానిస్టేబుల్స్ను కూడా వదలకుండా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మోసం చేస్తూ వస్తుంది, దగా చేస్తూ వస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఈ జూన్ మొదటి వారానికి, అంటే ఇవాళ 8వ తారీఖులో ఉన్నామని, జూన్ 8, అంటే ఈ రోజుకి 6 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. 6 సరెండర్ లీవులు పెండింగ్ ఉన్నాయి. ఈ 2019 నుంచి 24 దాకా, అంతకితం సంవత్సరానికి 3 సార్లు వేసేవాళ్ళు. జగన్ గారు వచ్చాక దాన్ని 2 సార్లు చేస్తూ జూన్లో ఒకసారి, నవంబర్లో ఒకసారి వేస్తూ వచ్చారు. సంవత్సరానికి వారికి ఇవ్వాల్సినటువంటి బాకీల్ని నెల నెల వారికి ఇవ్వాల్సినటువంటి, అంటే నెల నెల వారికి ఇవ్వాల్సిన, అంటే సంవత్సరానికి ఎన్ని సరెండర్ లీవులు ఉంటే అన్ని సరెండర్ లీవులు లీవ్ ఎన్కాష్మెంట్ కింద వారికి జూన్లో ఒకసారి, ఎందుకంటే పిల్లలకి ఫీజులు కట్టాకి, పిల్లలకి బూట్లు కొనుక్కుంటాకో, పిల్లలకి బట్టలు కొనుక్కుంటాకో, ఇలాంటి కార్యక్రమాలకి ఉపయోగపడతాకన్నట్టుగా జూన్ మాసంలో 1, 2 ఒకసారి, నవంబర్ మొదటి వారంలో ఒకసారి. ఇలా ఉంటే
సరెండర్ లీవ్లను కూడా 1/2 టీ లాగా, అంటే మనం హాఫ్ టీ అంటాం, 1/2 టీ. ఫ్రెండ్స్ వెళ్తే 1/2, 1/2, 2/4, 3/6 చెప్పుకుంటూ ఉంటాం టీ స్టాల్కి వెళ్తే. అట్లా దాన్ని కూడా సరెండర్ లీవ్డ్ కూడా 1/2 చేసినటువంటి పోటీగాడు ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఆత్మహత్య చేసుకున్న విఆర్ఓ హుసేన్ మరణంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ అమరావతి జేఏసీ పిలుపు మేరకు సోమవారం అల్లూరు జిల్లా చింతపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విఆర్ఓలు విఆర్ఏలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బందితో పని ఒత్తిడితో హుసేన్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఇక ముందు విఆర్ఓలకు పని ఒత్తిడి తగ్గించాలని, అతని కుటుంబానికి న్యాయం చేసి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు 9వ తేదీన రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, 10వ తేదీన కర్నూలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి విఆర్ఓల రెవెన్యూ సిబ్బంది సంఘం న్యాయం కోసం నిరసన కార్యక్రమం చేపడుతుందని విఆర్ఓ సంఘం నాయకులు తెలిపారు. చింతపల్లి నందు ఈరోజు మహమ్మద్ హుస్సేన్ విఆర్ఓపై ఆత్మహత్య జరిగిన కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ నిరసన మేరకు ఈరోజు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో నిరసనలు జరుపుతుంది. అదేవిధంగా రేపు రాష్ట్ర స్థాయిలో జిల్లా కేంద్రం వద్ద నిరసన తెలుపుతాము. ఇవే పట్టుకున్న బుల్టన్ అప్డేట్స్. నమస్తే.